హాయ్ ఫ్రెండ్స్, మీ పుట్టినరోజును బట్టి మీ ప్రవర్తన, మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ప్రవర్తన, ఆలోచనలు, నడవడిక, ఆకస్మిక ధనలాభం, ధన విషయంలో మీ ప్రవర్తన, వ్యాపార అభివృద్ధి, ఆడంబరాలు, అలంకరణ విషయాలు, ఉన్నత స్థానం, డబ్బు రాకడా పోకడా, కష్టించి ధనం సంపాదించేవారా, తెలివితేటలతో సంపాదన సృష్టించేవారా, జ్యోతిష్యాది సంఖ్యాశాస్త్రాల ఆధారంగా ఇవ్వబడినది. జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారిని ఇంకా మరెందరినో పరిశీలించి చెప్పినవి. మీకు సంతోషం కలిగించేలా ఉంటే పొంగిపోకుండా, అలాగే మీ మైనస్లు తెలిసి బాధపడకుండా వాటిని అధిగమిస్తే మీరు గొప్పవారవ్వటం ఖాయం. 1వ తారీఖు మీ పుట్టినరోజా? అయితే చూద్దాం. వీరు 10 మందికి చెప్పే స్థితిలోనే ఉంటారు. సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు, అదే చేయటానికి ముందు ఉంటారు. అందరినీ నమ్మటం వీరిలో బలహీనత. కొన్నిసార్లు అలా నమ్మి భంగపడతారు, కానీ నమ్మటం మాత్రం మానరు. తన అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చేయరు. సున్నితమైన మనస్తత్వం. తేడా వస్తే రాయి కంటే కఠినం. తప్పు చేస్తే క్షమించే మనస్తత్వము ఉండదు. గ్రహాధిపతి రవికి జపాలతో పాటు గోధుమలను దానం చేస్తే ఆర్థికంగా మంచిది. వీరి కోపము ఇంకా ఆవేశము వల్ల ధనం పోతుంది, కానీ ఆ కోపాన్ని తట్టుకోవటం, భరించటం మహా కష్టం. తేడా జరిగిందా మహా నరకం చూపిస్తారు. ఆదివారం నాడు పూజలు, దానాలు, కొత్త పనులు ప్రారంభించడం వీరికి మహా విజయం. ముదురు ఎరుపు రంగు వీరికి శుభాలనిస్తాయి. సుఖాలపై ఒకంత వ్యామోహం ఎక్కువే. 4వ సంఖ్య గల వారితో జరిపే ధన వ్యవహారాల్లో దాదాపు విజయమే. ఇక 2వ తారీఖు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి గురించి విందాం. అదృష్టం వీరిని తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంది. పైకి ఒకటి, లోపల ఒకటి ఉంచుకోరు. నిజాయితీ ఎక్కువ. లక్ష్మీదేవిలా చంచల స్వభావము, సున్నితమైన మనస్తత్వము, దైవ చింతన ఎక్కువ. ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. గ్రహాధిపతి చంద్రునకు జపాలు ఇంకా బియ్యం, పాలతో చేసిన పదార్థాలను దానం చేస్తే ఆర్థికంగా మంచిది. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు, దానివల్ల ధనం నష్టపోతారు. డబ్బు కంటే శుభ్రతకి, అలంకరణకి విలువనిస్తారు. పొరపాట్లు ఎవరు చేసినా సరిదిద్దడానికే ప్రయత్నిస్తారు. నమ్మితే ప్రాణం ఇస్తారు. కష్టం వస్తే ఆదుకునే మనస్తత్వం. వీరి కష్ట సమయాల్లో వీరిని ఆదుకునేవారు మాత్రం అరుదు. సోమవారం నాడు వీరు చేసే ప్రణాళిక, ఆచరణ విజయాన్ని సాధిస్తాయి. తెల్లని వస్త్రాలను ధరించి వెళితే కార్యం విజయం. అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఆందోళన ఎక్కువ. దానివల్లే వీరి వద్ద రహస్యాలు దాగవు. ఇక 3వ తారీఖు మీ పుట్టినరోజా? అయితే విందాం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాధిపతి గురువుకి జపాలు చేయాలి. శనగలను దానంగా ఇస్తే ఆర్థికంగా మంచిది. గురువారం నాడు వీరు ప్రారంభించే కార్యాల్లో అధిక లాభం ఉంటుంది. పసిడి రంగు వస్త్రాలు వీరికి శుభ ఫలితాలనిస్తాయి. ఇష్టపడి చేసే పనుల్లో వీళ్ళ అసలు సిసలు ఎనర్జీ బయటపడుతుంది. సున్నితత్వము ఎక్కువ, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. అలాగా హఠాత్తుగా మూడ్ మార్చేసుకుంటారు. 10 మంది కన్నా భిన్నంగా ప్రతి పని చెయ్యాలన్న ప్రయత్నం, కానీ దాని ఆచరణలో ఆలస్యం పెట్టడమే లోపం. జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలన్న తత్వము. అయితే చుట్టూ ఉన్నవారు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తారు. ముందు చూపు తత్వం వల్ల ధనం విషయంలో మిగతా వారిలా ఇబ్బందులు పడరు. మనసును ఎవరైనా గాయపరిచినా తమలో తామే బాధపడతారే తప్ప వారిని నిందించరు. తాను బాధపడినా పర్వాలేదు, దానికి కారణమైన వారు బాధపడకూడదని భావిస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ పుట్టినరోజు ఏ రోజో మీ డేట్స్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.